దేని గురించి చింతపడకుండా మరి ప్రభువుకు అప్పగించుకోండి. కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు తెలియజేయండి అని. తెలియజేస్తే, చింతించకుండా దేవునికి అప్పగించుకుంటే మరి దేవుడు చేసే కార్యం ఏంటి అంటే 19వ వచనంలో ఉంటది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. దేవుని ఐశ్వర్యం ఎంత? ఎన్ని టన్నులు, ఎంత విస్తీర్ణము, ఎంత పొడవు, ఎంత ప్రత్యేకమైనది. దేవుని యొక్క ఐశ్వర్యము ఎంత కాలం ఉంటుంది? దేవుని ఐశ్వర్యం యొక్క బరువు ఎంత? దేవుని ఐశ్వర్యం యొక్క పరిమాణము, క్వాలిటీ ఎంత అంటే వర్ణించలేము, వివరింపలేము, కొలవ